యా హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము. సో మనం ఇవాళ ఎక్కడెక్కడ వెళ్తామో ఏం చేస్తాం అనేది ఈ వీడియో చూస్తుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. మనం ఇప్పుడే హుబ్లీ స్టేషన్కి వచ్చినాము. సో మనము అయితే 1 కిలోమీటర్ నడవాలంట. హుబ్లీ ఇది ద ఫాస్టెస్ట్ రైల్వే బిగ్గెస్ట్ అంటే ఇది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, లాంగెస్ట్ ప్లాట్ఫామ్, బిగ్గెస్ట్ ట్రాక్స్ అవి చాలా ఉంటాయంట. ఇంకో ఈ పక్క చూడరు, ఇంకో ఈ పక్కన అన్నవే వరల్డ్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంట. ఇంకో వీళ్ళు చూడరు మా వాళ్ళు ఇంకా వచ్చేసింది. అలా మనమైతే ఇప్పుడు హుబ్లీ స్టేషన్లో ఉన్నాం టనల్లో. సో మనకైతే కార్ వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. మేమైతే ఇప్పుడు హుబ్లీ ట్రైన్ రైల్వే స్టేషన్ దాటాం కదా, టిఫిన్ చేసేసినాము. టిఫిన్ చేసి ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడికంటే విభూతి వాటర్ ఫాల్స్ అనమాట. ఒక 2-3 అవర్స్ జర్నీ ఉంటుంది హుబ్లీ నుంచి. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఆన్ ది వేలో మాత్రం ఇక్కడ మాకు బ్రిడ్జ్ ఒకటి వాటర్ ఫ్లో నడుస్తుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి. పుష్ప 1లో మనకి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇట్లా అని చూపిస్తా చూడండి. టాప్ వ్యూలో మనకి దుంగలన్నీ ఇట్లా వస్తాయి, చెట్ల కర్రలన్నీ ఇట్లా వస్తాయంటే చూడ. ఆ వీడియో మీకు చూపిస్తా ఆగండి. ఇది ఇక్కడే అంటే ఇక్కడ కదా అన్న, ఇక్కడ ఇంకో ఇక్కడ నుంచి ఇవన్నీ కర్రలు అక్కడ వేస్తారనమాట. ఇక్కడ నుంచి 1 వస్తే టాప్ వ్యూలో మొత్తం మనకి చూపిస్తారు. ఇది ఇట్లా చెట్టు దీని కింద బ్రిడ్జ్ కిందకి వెళ్ళినాక తర్వాత మనకి అక్కడ షార్ట్ చూపిస్తారు అనమాట. మన డ్యామ్ షార్ట్ చూపిస్తారు. ఇదంతా షార్ట్ ఇది. హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో వెహికల్ అయితే వాటర్ ఫాల్స్ దాకా రాదు, మేము పార్క్ చేసి 2 కిలోమీటర్స్ అది నడవాలి.
2 కిలోమీటర్స్ నడుస్తున్నాం. అసలే చెమట అప్పుడే మేము స్నానాలు చేసినట్టయితే పచ్చి అయిపోయినాము. కానీ మనం కష్టపడితే కానీ మనకు ఫలితం దక్కదు. చూసుకొని నేర్చుకోండి. ఆడపిల్లలు ఇద్దరు కష్టపడి నడుస్తున్నారు. కష్టే ఫలి. ఫైనల్గా మనమైతే వచ్చేసినాం విభూతి వాటర్ ఫాల్స్. సూపర్. ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసినాం. వాటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాము. మీరు అయితే చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్. యూ జస్ట్ సే వావ్. వాట్ యు సే? యూ జస్ట్ వావ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని మాత్రం ఇద్దరు వీడియోలు తీస్తారు, నన్ను మాత్రం ఒక్క అమ్మాయి కూడా వీడియో తీస్తలేదు. అయితే మనము థ్యాంక్స్ గివింగ్ డే వచ్చింది కాబట్టి మనం ప్లాన్ చేసాం అనమాట. మనం గోకర్ణ, ఉడిపి, దండేలి 3 కవర్ చేసాము. సో మేము ఎలా వచ్చాము, మాకైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పడింది అనమాట, తక్కువ బడ్జెట్ పడింది. సో బడ్జెట్ డీటెయిల్స్ చాలా అంటే చాలా మీరు ఎక్కడైనా ఆన్లైన్ చెక్ చేయండి. ఉడిపి, దండేలి, గోకర్ణ ఈ 3 ప్లేసెస్ నేను చెప్పిన ప్రైస్లో కనుక మీకు వస్తే నేను ఆ అమౌంట్ మీకు 1% నేను అది పే బ్యాక్ చేస్తాను. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వచ్చామో తెలుసా? యానా కేవ్స్కి వచ్చాము. సో ఇక్కడైతే ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. సో మన ఊరు అయితే వాకింగ్ స్టార్ట్ చేసాము. సో యానా కేవ్స్ ఏముంటాయి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తూనే ఉండండి, చూపిస్తూనే ఉంటాను. సో మనం ఇవాళ మార్నింగ్ నుంచి అయితే విభూతి వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాము. తర్వాత ఇప్పుడు యానా కేవ్స్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూస్తూనే ఉండండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను, ఇంకా సైట్ సీయింగ్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు మనం అయితే కేవ్స్ దగ్గరకు వచ్చినాం కదా. ఇక్కడ ఏం టెంపుల్ బ్రో? భైరవ టెంపుల్ ఉంది శివుడిది. సో అది కూడా మనం విజిట్ చేద్దాము. సో ఇప్పుడు వామ్మో టెంపుల్ చూపిస్తాను కదా. టెంపుల్ అయితే ఇప్పుడు బంద్ ఉందన్నమాట. టైం ఇప్పుడు 2:30 అవుతుంది ఇక్కడ. సో 2:30కి ఇక్కడ టెంపుల్ క్లోజ్ అంట. మేము టెంపుల్ అయితే చూడలేదు కానీ. సో మనకైతే కేవ్స్ ఉన్నాయి కదా, కేవ్స్ ఇవే. హాయ్ బ్రో, మీ పేరు? జాన్ చరణ్. అయితే ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు నా సబ్స్క్రైబర్ అంటారు. నన్ను చూసి వీళ్ళు కలిసారు, కేవ్స్ లో నన్ను మీట్ అయ్యారు. సో ఇప్పుడు మనది ఇంకోటి వీడియో వస్తుంది బ్రో నెక్స్ట్ కమింగ్ 1 వీక్ లో. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బ్రో, తప్పకుండా. చూసారు కదా, ఆ కేవ్స్లో వచ్చేసి మొత్తం ఫుల్ గబ్బిలాలు ఉన్నాయన్నమాట. స్మెల్ మనము బ్రీత్ చేయలేం. ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది లోపల. వచ్చి అయినో షేక్ అండ్ హాయో బాయో గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ లాగిన్ లాగవచ్చు ఏదో ఒకటి సింపుల్ చేయండి. చూడండి, ఈ షేప్లో శివుడు కనిపిస్తాడంట. మీకు కనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనమైతే గోకర్ణకు వస్తున్నాము. ఇక్కడైతే మీన్ కొరంబు అది మస్తు స్పెషల్ అంటే ఇక్కడ. సో అది టేస్ట్ చేద్దాము. మీన్ కొరంబు అంటే ఏదో కాదు, చేపల కర్రీ అనమాట. ఇక్కడ మీన్ కొరంబు అంటారంట, మనకు తెలీదు. సో మనం తిన్నాక టేస్ట్ చెప్తాను మీకు. సో స్టే ట్యూన్. చూసారా సముద్రం? మీరు చూసారా? చూడరా, చదువుకోండి మీరు, చదువుకుంటే ఆటలు ఆడొచ్చు. చదువుకోండి ఫస్ట్. ఇప్పుడే మనము తలిగించినాం ఫుడ్. సో ఫుడ్ అయితే గట్టిగా తలిగించినాం, కానీ ఫుడ్ విషయం టేస్ట్ పరంగా వస్తే మాత్రం నేను ఒక 10 అవుట్ ఆఫ్ ఒక 6 ఇస్తాను. టేస్ట్ అయితే అంత లేదు. జీరా రైస్ సాయంత్రం లేదు. సో మన వాళ్ళు వచ్చేసి కొందరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం, కొందరు జీరా రైస్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అని తిరుగుతుంది, కానీ జీరా ఫ్రైడ్ రైస్ అయితే అసలు ఏం లేదు. అది జీరా రైస్ కాదు, జీరో రైస్. దీంతో పాటు ఒక టూనా ఫిష్ అని చెప్పేసి ఆర్డర్ చేసాం. కానీ ఓకే, ఫిష్ కదా, ఉడికపోయినా కానీ మంచిగా ఉంటుంది, ఎందుకంటే పచ్చిన చేప కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఈ టైంకి మేము ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నమాట సన్సెట్కి. సో మేము లంచ్ చేయాల్సిన టైం 2 అయితే ఇప్పుడు మేము తిన్న టైము 6. సో 6 o'clock లంచ్ చేసినాము. సో ఇప్పుడు మేము 2.5-3 కిలోమీటర్లు నడవాలన్నమాట. నడుస్తామో నడవ తెలియదు, కానీ ఇప్పుడైతే స్టార్ట్ అయినాము. ఇప్పుడు పక్కైతే ఇంకా బీచ్ మొత్తం నడుస్తుంది. అది మొత్తం బీచ్ వెళ్తున్నాం మొత్తం. ఇప్పుడు ఫిషెస్ పడుతున్నారంటే నైట్ టైం అంటే ట్రై చేద్దాం ఫిషెస్. మన వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడే. ఓకేనా, స్టే ట్యూన్, బాయ్.
అరుపులు. అయితే లేదు, అస్సలు అయితే లేదు. ఒకవేళ మిస్ చేసుకుందామని నేను అనుకుంటే చూడు, ఇది ఇటువైపు వెళ్ళినారు మన వాళ్ళు. నాకు వాళ్ళకి ఎంత దూరం ఉందో నాకు కూడా తెలియదు. సిగ్నల్ అయితే లేదు కానీ జస్ట్ యాక్చువల్లీ సిగ్నల్ అనమాట. ఓ అరుచుకుంటూ పోతే వాళ్ళు ఓ అని అరుస్తారు అనమాట. ఇటువైపు నుంచి వస్తుంది సౌండ్. అంగో ఇటువైపు ఉన్నారు వాళ్ళు. కొడి అమ్మ అసలు అవ్వట్లేదు. చూడండి వెళ్ళే రేట్ చూడండి, అసలు వెళ్ళే రూట్ చూడండి. ఇది ట్రెక్కింగ్ వ్యూ. టైం వచ్చేసి 6:10 అవుతుంది. టైం 6:10 అవుతుంది. అంగో వచ్చినాం మనము. మీకు చూపిస్తాం. వచ్చిన మనం అయితే వచ్చేస్తున్నాం. దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది ట్రిప్. బీవత్సమంటే బీవత్సం. నా వల్ల అయితే అస్సలు కాలేదు. అండ్ ఇంత ముందుగా తిన్నాము మేము. 5 o'clock తిన్నాం అనమాట. లంచ్ నాకు చాలా లేట్ అయిపోయింది మాకు లంచ్. సో మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఏ వ్యూ ఎట్లా కనిపిస్తుంది సార్? అక్కడ మనకు ఫ్లాట్ ఉంటే అందులో ఇప్పుడు కనిపిస్తుంది చూడు. సన్సెట్ అది. ఇది మేము అస్తమించే సూర్యులం. ఏదో ఒక రోజు నువ్వు ఉదయిస్తావురా భైరవా. అది సీన్ ఇక్కడ పుట్టింది. ఉదయిస్తావురా భైరవా. మీకు చిన్న బోర్డు చూపిస్తే చూడండి, మస్తు ఉన్నది. ఫిషర్మ్యాన్లు చేపలు పడుతున్నారు అంతా. మనకి ఎంత క్లోజప్లో కనిపిస్తుంది చూడండి గాయస్. కానీ ఎంత దూరం అని తెలుసా? ఆల్మోస్ట్ మనకు ఒక 2 kilometers ఉంటుంది ఈ రేడియస్. మనకు వాటర్ కాబట్టి మనం ఇంత లాంగ్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకు తెలియదు. చూడండి గాయస్ ఎంత క్లీన్ చేస్తున్నాం మనము. వాళ్ళు పబ్లిక్ వెళ్తున్నారు అక్కడ స్టీమర్లో మొత్తం కనిపిస్తుంది కదా పబ్లిక్. వాళ్ళంతా అలే. ఇది వ్యూ అంట అసలు. ఇట్లా చెట్టు కర్ర. ఇప్పుడు వస్తున్నది కదా బోటు, అదే మన బోట్ అనమాట. మనం అదే బోటు వెళ్తున్నాము.